పుట్టుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం నరపడాలని పిల్లలు ప్రణమిల్లిన శతకరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావడీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంచియాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మనీలే నా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంద పచ్చని మా మేళల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రియమైన సోదర సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధించి నేటితో 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నందుకు గర్వపడుతున్నాము. ప్రజా ప్రయోజన ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమం సమపాలన రంగరించి జోడు గుర్రాల తరాలో సుపరిపాలన మొత్తాన్ని పనులు పట్టించడంలో సఫలీకృతమవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా నేను ముందుంచుతున్నాను. నేతన్నకు భరోసా, సిరిసిల్లాలోని నేతలకు చేతి మీద పడితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల పై ఉన్నటువంటి ఎస్ఎస్జి సభ్యులకు ఏడాది ఉచితంగా 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్తు ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మగ్గాలకు కేటాయించడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతుంది. సమగ్ర శిక్షణ వివిధ శాఖలకు 2025-26కు అవసరమైన స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను మరమగ్గాల మ్యాక్స్ రంగాలకు 103 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ను ఇప్పటికే కేటాయించడం జరిగింది. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేయడం జరిగింది. మరమగ్గాల ఆసాంలో కార్మికులు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో 50 కోట్ల రూపాయలతో ప్రారంభించడంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో యాడ్ డిపోలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
4,111 మంది మరమగ్గాల కార్మికులకు 10% వ్యాపార సబ్సిడీ కింద రూపాయలు 6,91,00,000 విడుదల చేయడం జరిగింది. రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం. రాజన్న భక్తులు గురువే దర్శనము వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి ఇంకేటి పీఠాధిపతులు వాస్తుమిత్ర పండితులు వేములవాడ వాస్తవ ప్రముఖుల సూచన సలహాల మేరకు వేములవాడ ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్దమైంది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 2024 బడ్జెట్ లో 50 కోట్లు, 2025 బడ్జెట్ లో 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు భూమి పూజ చేశారు. విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాం. సుమారు 35,20,00,000 అంచనాలతో అన్నదాన సంస్థ నిర్మాణానికి భూమి పూజ చేశాం. మరో 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు టెండర్లు జరగబోతా ఉన్నాయి. ఈ బతికొచ్చే ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గోశాలలో కోడెలు సంరక్షించే అన్ని వసతులతో గోశాలను ఆధునీకరించడం జరుగుతున్నది. 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో మొదలు పెడతాం. బ్రిడ్జి నుంచి ఆలయం శాఖ రోడ్డు విస్తరణ పనులకు 47 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం. పేద ఆత్మగౌరవ ప్రతీక ఇందిరా మిల్లు. సొంతిల్లు ఉండాలనే ప్రతి సామాజిక జీవిత కళ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ పథకాన్ని ప్రజల ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పేరు సొంతిల్లుల సహకారానికి అనుమతించి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తుంది. అటువంటి పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు జిల్లాలో 7,808 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఫేజ్ 1 లో నిర్మిస్తున్న ఇందిరమ్మ లక్షల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కోట్లు జమ చేసింది. విమాన్యం కుంభ గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. జిల్లాకు అదనంగా 1,750 ఇళ్లు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరావు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చాడు. రుద్రంగి భీమవరం మండలంలో తహసీల్ కార్యాలయంలో వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణ నిధులు మంజూరు చేస్తామని కూడా ప్రకటించారు. త్వరలో చిరకాల స్వప్నం సాకారం కానున్నది. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక సుపరిపాలన రంగాల అవసరం లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 క్రీడాంశాలు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమము, సమగ్ర పాలన, రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ లక్ష్య సాధన ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణ ఒక భగవద్గీత. ఇది తెలంగాణకు రూపురేఖల్ని మార్చేస్తుంది. భూ సమస్యల పరిష్కార వేదిక, భూ బాధ్యత చట్టం, ధరణి చట్టంలో ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభద్రత చట్టాన్ని రూపొందించింది. అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ఒకే వేదికగా మారున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసి మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సు నిర్వహించాం. త్వరలోనే ఆయా భూ సమస్యల పరిష్కారం కానున్నాయి. అలాగే రేపటి నుంచి 23 దాకా జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నాం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో రాష్ట్రంలో 5,000 సర్వేలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం అనుమతినిచ్చింది. జిల్లాలో 170 మంది శిక్షణ చేసుకోగా వారికి 50 రోజుల శిక్షణ కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, రికార్డు స్థాయిలో
ధాన్యం కొనుగోలు చేసి వ్యవసాయం అందిస్తున్నది ప్రభుత్వం. జిల్లాలో యాసంగి మే 1, 2022 మే 1 తారీఖు 2,50,000 మెట్రిక్ టన్నులు, 2023 2,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 2024-25లో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 244 కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేశాం. అవినీతికి తావు లేకుండా ఈ పాలతో రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి ప్రతి నెల 3,300 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ సంక్షేమం మసీదు వరకు 220 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలో 19 గ్రామ సంఘాలకు సీడ్స్ ఫర్టిలైజర్ షాప్ నిర్మించేందుకు అదే లైసెన్స్ లో పీఓఎస్ మిషన్ అన్ని జరుగుతుంది. 9 మండల సంయుక్తలకు ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల సభ్యులకు 191 పరిధాన్య కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగింది. బోయిన్పల్లిలో మొబైల్ ఫిష్ అవుట్లెట్ ఇప్పించడం జరిగింది. 2025-26 జిల్లాలో 32,249 మంది విద్యార్థులకు మొదటి చేతి యూనిఫామ్ కుట్టడం పూర్తయింది. మిగతా యూనిఫామ్ కుట్టి అప్పగించడం జరుగుతుంది. త్వరలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని 4,370 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 542 కోట్ల రూపాయలు 102% ఇప్పించి జరిగింది. రికవరీ శాతం కూడా 99.76%తో రాష్ట్ర స్థాయిలోనే జిల్లా 2వ స్థానం నిలిచి గౌరవ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంత్రి ద్వారా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. జిల్లాలోని 110 సెషన్ సంఘాలకు 102,40,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు కూడా అందించడం జరిగింది. అవి అస్తం 6 గ్యారెంటీలు. మహాలక్ష్మి గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ శాతం అమలు చేస్తున్నాం. జిల్లాలో 23 డిసెంబర్ నుంచి మే 2025 వరకు 88 కోట్ల రూపాయలు విలువైన 2,20,00,000 జీరో టికెట్ల పైన మహిళలు ప్రయాణం చేశారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు పర్యటనలకు బంధువులు స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,02,950 కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 11,56,00,000 రూపాయలు సబ్సిడీ సొమ్ము జమ చేశాం. గృహజ్యోతి పథకం మార్చి 22 నుంచి మే 25 వరకు మొత్తం 14,52,377 రూపాయల జీరో బిల్లు జారీ చేసి ₹54,70,00,000 లబ్ధి చేకూర్చాం. జిల్లాలో రోగతి నివారించేందుకు గత ఏడాది 106 నియతులు ఏర్పడేశాం. ఈ ఏప్రిల్ నుంచి 10 నియతులు ఏర్పడేశాం. 2024 సంవత్సరం గాను 1,307 వ్యవసాయ భవనాలకు నూతనంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఏప్రిల్ నుండి 59 విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని చెన్నూరు మండలంలోని నర్సింగాపు, లింగంపేట, ఎన్గల్, కోమరాపేట మండలం నరిమట్ల, వేమూరు మండలం నూతనపల్లి, రంపేట మండలం ఉద్యోగానికి 33/11 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరై వివిధ దశల్లో ఉన్నాయి. రైతన్నకు భరోసా, సాగుకు జీవం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తూ జలకరణ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. కోనరాపేట మండలం మల్క్పేటలోని మల్క్పేట రిజర్వాయర్ ప్యాకేజ్ లైన్ కుడికల ద్వారా నీటిని విడుదల చేశాం. వేరే నియోజకవర్గంలోని 12 గ్రామాల సాగు జరుగుతుంది. మల్క్పేట రిజర్వాయర్ కుడికల ద్వారా కోనరాపేట మండలంలోని మల్కపేట, కనగత్తి, నాగాల, పల్లిమత్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి గ్రామాలకు అలాగే వేరే మండలం మార్పాడు వరకు కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. మల్క్పేట మెయిన్ కెనాల్కు 250 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. 8 ఎకరాల సాగునీరు అలాగే ఆయా గ్రామాలకు సాగు జరుగుతుంది. మల్క్పేట జలాశయం నుండి 60 నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం సింగ సముద్రంకు వెళ్లే గ్రావిటీ కాలువ పనులు పూర్తి చేసి యాసంగి 2 పేరు ప్రమాదం ఉన్న ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి, బుగ్గరాజేశ్వర తండ, అల్మాస్పూర్, కృష్ణనాయక్ తండ, రాజన్నపేట, గుల్లపల్లి, దేవునిపూట తండ, బాకూర్పల్లి తండ, తిమ్మాపూర్ గ్రామాల సుమారు 7,000 ఎకరాలకు సాగునీరు తీయడం జరిగింది. రుద్రంగి, మరిపల్లి చెరువుల్లో పురోగతి. శ్రీపల్లి ఎల్లపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లో రుద్రంగి చెరువు కన్వర్షన్ సామర్థ్యాన్ని 155 MCFT నుంచి 450 MCFT వరకు అలాగే
మరిపేట చెరువు సామర్థ్యాన్ని నుంచి 70.51 పెంచి 12 లక్షలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు పనులు సర్వేగా కొనసాగుతున్నాయి. రుద్రేగి చెరువు పనులు నిర్మాణ పనులు పూర్తి కాగా మట్టి కట్ట నిర్మాణ పనులు పురోగతులు ఉన్నాయి. మరిపేట చెరువు కట్ట నిర్మాణ పనులు పురోగతులు ఉన్నాయి. కలిగొట్ట సూర్యపాన్ నాగరేశ్వర దాని సంబంధిత కారణం కింద 43,000 ఎకరాలను డిస్ట్రిబ్యూట్ రిసోర్స్ పిల్లకాలు సర్వే పనులు పూర్తయ్యాయి. భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ద్వారా జిల్లాలోని 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగు వచ్చే అవకాశం ఉంది. లక్ష్య పెట్టించే మేరకు పోయేటువంటి కాల పనులు కూడా సన్నుల గ్రామం వద్ద పనులు ప్రారంభమయ్యాయి. అలాగే కొట్టిపేట, పోతారం, సూరపేట, లచ్చపేట కొత్త చెరువు లెవెల్ ప్లస్ 450 సంబంధిత కార్మిక కింద గల 58,000 ఎకరాల ఆయకట్టు నీరు అందించేందుకు డిస్ట్రిబ్యూటర్ పిల్లకాలు నిర్మాణం పురోగతి ఉన్నది. పూర్తయిన తర్వాత జిల్లాలో 40,285 ఎకరాలు సాగులోకి వచ్చును. అంతేకాకుండా రూపాయలు 60,30 కోట్ల మిగిలిన పనుల అంచనాలకు మంజూరిస్తూ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టకు అనుమతి లభించింది. మిగిలిన పనులు చేపట్టే అవసరమైన భూములు సేకరించే పనులు పురోగతిలో ఉన్నవి. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు చేసేందుకు అవసరమైన మంజూరు చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం, రైతులకు నేస్తం, యథా బీజం సదా సస్యం పేరిట వానాకాలం 2020 నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సాగు నూతన పద్ధతులు, ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరిట కార్యక్రమం నిర్వహిస్తుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 220 మంది రైతుల కుటుంబాలకు 11 కోట్ల 10 లక్షల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాం. రైతు భరోసా కింద 88,659 రైతులకు 70 కోట్ల 3,39,000 రూపాయలు పంపిణీ చేశాం. అలాగే రైతు రుణమాఫీ 46,530 రైతులకు 370 కోట్ల 86 లక్షల రుణమాఫీ చేశాం. విద్యాశాఖ వేములవాడలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద బడుగు బలి వర్గాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన విద్య అందుబాటులో రానుంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ 25 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆవరణలో వసతులు ఏర్పాటు చేయనున్నాం. సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణంతో కూడిన డిజిటల్ విద్యా బోధన చేసేందుకు అనుగుణంగా పాఠశాలలు చేస్తుంది ప్రభుత్వం. అన్ని అధునాతన వసతులు కల్పిస్తుంది. జిల్లాలోని 4 ప్రభుత్వ పాఠశాలలో ఐసీటీ ల్యాబ్స్ కల్పిస్తూ డిజిటల్ మాధ్యమంలో బోధన అందిస్తున్నది. ఈ విద్యాపథం ద్వారా 35,000 మంది విద్యార్థులకు పొందుతున్నారు. రుద్రేగి మండల కేంద్రంలో ₹42 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేయడం జరిగింది. అగ్రవాడ డిగ్రీ కళాశాలలో 10 కోట్ల రూపాయలతో మహిళా వసతి గృహం కూడా ఇటీవల మంజూరు కాబడింది. టెండర్లు కూడా పిలవబడింది. అదేవిధంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు 3 పెంపు, ప్రీ మెట్రిక్ 3 నుంచి 7వ తరగతి విద్యార్థుల భోజన ఖర్చులు ₹950 నుంచి ₹1,130. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు ₹1100 నుంచి ₹1,540 వరకు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ₹1500 నుంచి ₹2,100 వరకు పెంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్ బాలికలకు సభ్యుల ఖర్చు ₹55 నుంచి ₹175. అలాగే 8వ నుంచి 10వ తరగతి వరకు ₹75 నుంచి ₹270 వరకు. బాలులకు హెయిర్ కటింగ్ ఛార్జీలతో కలిపి 3 నుంచి 7వ తరగతి వరకు ₹62 నుంచి ₹150 వరకు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ₹62 నుంచి ₹200 పెంచి మంజూరు చేయడం జరుగుతుంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాలోని ఆయా గ్రామాల అంతర్గత సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ఎస్ఆర్ఈటీసీ నిధుల కింద 730 పనులకు ₹50 కోట్ల 29 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇటు పనులు పురోగతులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో మౌలిక వసతుల ఏర్పాటు, ఎన్ఆర్ఈటీఎస్, ఎస్డిఎఫ్, ఎస్ఎస్ సబ్లాక్ ఫండ్ కింద కూడా 190 గ్రామ పంచాయతీ ఇందిరా మహిళా శక్తి సామర్థ్య అంబేద్కర్ పారిశుద్ధీకరణ భవన నిర్మాణాలకు ₹16 కోట్ల 51 లక్షలకు మంజూరయ్యాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 3 ప్రాథమిక కార్మిక కేంద్రాలు పనుల
పనులకు రూపాయలు 4,45,00,000 పనులు 16 ఉపకేంద్ర నిర్మాణానికి 3,20,00,000 మంజూరయ్యాయి. వీటి పనులు పురోగతులున్నాయి. జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో 36 పనులను రూపాయలు 72,00,000తో చేపట్టాం. 2 స్కూళ్లలో ప్రధాని పనుల నిర్మాణానికి రూపాయలు 30,00,000తో ప్రారంభించాం. మొత్తం 34 మౌలిక వసతుల పనులను రూపాయలు 2,90,00,000తో ప్రారంభించాం. రోడ్ల నిర్మాణము మరమ్మతులకై KCRR ఇతర నిధులు మొత్తం 60 కోట్లతో 187 రోడ్ల నిర్మాణం టెండర్లున్నాయి. గతంలో వేసిన బీట్ రోడ్ల మరమ్మతు మరియు పునర్నిర్మాణ పనులు MRL గ్రాంట్ కింద 13 పనులకు రూపాయలు 14,90,00,000 మంజూరు కాగా వీటి పనులు పురోగతున్నాయి. జిల్లాలో PMGSL ద్వారా 412 భవనాల నిర్మాణానికి 59,90,00,000 మంజూరాయి అయ్యాయి. 4 పనులు పూర్తి కాగా మిగతావి అభివృద్ధి దశలో ఉన్నాయి. రహదారుల భవనాల శాఖ జిల్లాలోని మానాల పరిమితి రహదారులపై కిలోమీటర్ 5.0 నుంచి 9/150 మీటర్ల నిర్మాణం జరుగుతుంది. దీంతో గిరిజన గ్రామాల్లో వికాస మార్గంలో నడిచే దిశగా ఒక కీలక అడుగు పడుతుంది. 18 మంత్రుల పనులు మొదలుపెట్టి 11 పనులు పూర్తి చేయనుంది. మిగతా పురోగతులున్నవి. పెద్ద స్టేజ్ వద్ద లింగంపేట రహదారి మధ్య 5వ బ్రిడ్జి నిర్మాణం చేపట్టబడింది. ఏళ్ళ పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్లాలో కోర్టు భవన సముదాయ నిర్మాణానికి రూపాయలు 81 కోట్లు మంజూరయ్యాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు దశలో ఉన్నది. ప్రభుత్వ వైద్య కళాశాల వసతి నిర్మాణానికి రూపాయలు 160 కోట్లు మంజూరు కాగా వాటి నిర్మాణ వివిధ పనులు వస్తున్నాయి. అదేవిధంగా చంద్రుతి మోత్రోపేట రహదారి నిర్మాణానికి అగ్ని శాఖ అనుమతి లభించింది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. పరిశ్రమల శాఖ TS ఐపాస్ విధానంలో దాదాపు 5 కోట్ల రూపాయల పెట్టుబడితో 9 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 72 మంది ఉపాధి కల్పించడం జరిగింది. ఐడియా రైతు కింద 71 పరిశ్రమలు రవాణా వాహనం దాదాపు 3 కోట్ల రాయితీలు అందించడం జరిగింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం కింద 29 యూనిట్లు రూపాయలు 150 కోట్ల మార్జిన్లతో వివిధ బ్యాంకుల మంజూరు చేయబడి స్థాపించబడ్డాయి. నిర్మాణంలో 3.9 ఎకరాల్లో అగస్త్య ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. 25 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 8 మందికి ఉపాధి లభిస్తుంది. సిరిసిల్ల అమరావతి పార్క్ లో గోకుంగా ఇమేజెస్ పరిశ్రమ రూపాయలు 4,50,00,000 పెట్టుబడితో 950 మందికి ఉపాధి కల్పించి ప్రారంభించబడింది. రూపాయలు 65 కోట్ల పెట్టుబడితో ఏర్పడేసిన టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2,000 మందికి జీవనోపాధి కల్పించబడింది. ఈ ఫ్రైట్ వర్కింగ్ కింద 42 మంది SC/ST లబ్ధిదారులకు 1,85,00,000 సబ్సిడీ మంజూరు పత్రాలు అందజేస్తున్నాం. శ్రీ శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ 50 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు NRGS కింద 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 10 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి 46 అసంపూర్తి అంగన్వాడీ కేంద్రాలకు DMFT కింద 3,20,00,000 మంజూరు చేయడం జరిగింది. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన రిపేర్లకు 75,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ప్రతి కేంద్రం నుంచి ఇప్పటివరకు 27 లైంగిక బాధితులు 15 వరకట్ల మర్డర్ కేసులో 11,12,500 రూపాయలు పరిహారం ఇప్పించడం జరిగింది. ట్రాన్స్జెండర్ అభ్యర్థుల స్కూల్ పథకం కింద ఇద్దరు ట్రాన్స్జెండర్ 1,00,000 రూపాయలు అందించడం జరిగింది. 150 పోక్సో బాధితులకు 51,60,60,000 రూపాయలు పరిహారం అందించడం జరిగింది. IP కింద దివ్యాంగులు గుర్తించి 1,922 పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. RPY కింద 640 మంది వయోవృద్ధులకు రూపాయలు 2,20,30,000 విలువైన 740 ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. అకాడమీ బెంగళూరు ద్వారా KGB అన్ని రెసిడెన్సీ పిల్లలకు ఫౌండేషన్ IIT JEE NEET UG ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ తరగతులు కొనసాగించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో 24 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించడం జరిగింది. విజయవంతంగా కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్థలు చేపట్టింది. ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. వేరంలో ఏరియా ఆసుపత్రి నుండి సంవత్సరం వరకు 390 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించాం. ఏరియా ఆసుపత్రి నందు ఏకో సేవలు ప్రారంభించాం. 5 పడుగుల డయాలిసిస్ సెంటర్ ద్వారా 360 మంది కిడ్నీ ఫెయిల్ రోగులకు సేవలు అందించాం. నవజాత శిశువుల కోసం 4 కోట్ల యూనిట్ ఏర్పాటు చేశాం. ఈ ఏడాది జనవరి నుంచి మే దాకా 5,202 మందికి 15,20,00,000 7,000
విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేశారు. పెద్దలింగాపు కోర్టులలో కొత్త ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభించడం జరిగింది. వేరు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. వృద్ధులు ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పురోగతులు ఉన్నాయి. వేరే మండలం మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రాల పేరులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రులు ఇప్పటికి దాకా 812 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించాం. 10 డయాలసిస్ సెంటర్ల ద్వారా 9 మంది కిడ్నీ ఫెయిల్ రోగులకు సేవలు అందించాం. నవజాత శిశువుల కోసం 10 కోట్ల సెర్వీ రోడ్లు ఏర్పాటు, అందుబాటులోని ఆసుపత్రి రావడంలో సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, ఆయా ఎమర్జెన్సీ విభాగాలు ఆధునిక పనులు పూర్తి చేసి నూతన బోర్డు వేయించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఇప్పటిదాకా 4,909 చెక్కుల ద్వారా 17,76,76,700, అలాగే 240 నిల్వల ద్వారా 4,84,80,000 సాయం అందజేయడం జరిగింది. మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 324 చెరువు కుంటల్లో 46,70,000 చేపలు మొదలు జరిగింది. మత్స్యకార ప్రమాద బీమా కింద జిల్లాలో నలుగురికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షలు పంపిణీ చేయడం జరిగింది. ఉద్యానవన శాఖ పాల్గొని 2020 సంవత్సరంలో 158 రైతులకు 331 ఎకరాలు ఆయుష్ మొక్కలు నాటించడం జరిగింది. సూక్ష్మ సేద్య పద్ధతి కింద ఆయుష్ ఫామ్ ఇతర ఉద్యానవన పంటల సాగులో భాగంగా 330 ఎకరాలు పెంచి సేద్యం పరికరాలు, 65 ఎకరాలు తుంపర సేద్య పరికరాలు కూడా జరిగింది. రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పద్ధతి కింద పండ్ల పెంపకం, మల్చింగ్, కూరగాయ 450 ఎకరాలు సాధించడం జరిగింది. పశు సంవర్ధక శాఖ ఈ శాఖ జిల్లాలోని 87,680 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. గత 7 నవంబర్ నుంచి 7 ఏప్రిల్ 30 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలో పశువులను చేపట్టి కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాజన్న సిరిసిల్ల మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో యువతకు ఉద్యోగ అవకాశం కల్పించింది. ప్రతి మాసంలో మినీ జాబ్ నిర్వహిస్తూ హైదరాబాద్ లో ప్రముఖ ప్రైవేట్ కంపెనీ స్థానిక కంపెనీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 400 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు జిల్లాలో ప్రభుత్వం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలో మొత్తం 46,658 విద్యార్థులకు సన్న బియ్యంతో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, అలాగే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ అందజేయడం జరుగుతుంది. కులాంతరంగా చేసుకున్న జిల్లాలో 2 టెండర్లకు ఒక్కొక్కరికి ₹2,50,000 చొప్పున 20 లక్షల పారితోషికం పంపిణీ చేయడం జరిగింది. శాంతి భద్రతల పరీక్షల్లో శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పించింది. జిల్లాలో శాంతి భద్రతల పరీక్షలతో పాటు మాదిరి ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. రుద్రగిరిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ₹2,50,00,000 మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో నేరాల నియంత్రణ, నేరస్తుల ఆస్తికి సేకరణకు, రోడ్డు ప్రమాద నివారణ, వాటి కారణాలు తెలుసుకునేందుకు జిల్లాలో 10 చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు వాటి విజయానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సేవలను ప్రజల సమర్పంగా అందిస్తున్న జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, న్యాయ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తున్న ప్రజలు చైతన్యపరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.
చిన్నారులను అందరూ అభినందించవలసిందిగా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ కేవలం ఏడాదిన్నర కాలంలోనే బకాయిలు చెల్లించింది. 50 కోట్ల వ్యయంతో యారన్ బ్యాంక్ గతంలో పేద మధ్యతరగతి నేతలు వస్త్రాలు వేయాలంటే ముడి సరుకు కోసం ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ లాంటి మహానగరాల నుండి ముడి సరుకు తెచ్చుకొని వస్త్రాలు వేసేవారు. వారి రవాణా ఖర్చులు మరియు పెట్టుబడి సమస్యలు, పెట్టుబడి పెట్టేవారి కమిషన్, తీసుకునే దళారులకు స్వస్తి చెప్పి సిరిసిల్లకు అతి చేరువలో ఉన్న వేములవాడ మార్కెట్ యార్డ్ లో 50 కోట్ల వ్యయంతో యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి నేతలకు క్రెడిట్ పై ముడి సరుకిచ్చి పెట్టుబడి లేకుండా స్వయం శక్తితో శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునే విధంగా ఈ యారన్ బ్యాంక్ నెలకొల్పడం జరిగింది. యారన్ బ్యాంక్ 45 కోట్లకు సంబంధించినటువంటి బ్యాంక్ లింకేజ్ లోన్స్ జిల్లా సమైక్య ఓఎస్ వారు స్వీకరిస్తున్నారు. ఈ బ్యాంక్ సంబంధించిన మేనేజర్ గారు మరియు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డిఆర్డీఏ సెర్ఫ్ సంబంధించినటువంటి 102.45 కోట్ల జిల్లా సమైక్య ఓఎస్ సంబంధించినటువంటి బ్యాంక్ లింకేజ్ లోన్స్ సంబంధించిన పత్రం స్వీకరణ జరుగుతోంది. ఆ తదుపరి అగ్రికల్చర్ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి. సీడ్ కిట్స్ పంపిణీ ఉంటుంది. ధన్యవాదాలండి. తర్వాత మీరంతా సర్టిఫికేట్ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ రైతులు వచ్చి సర్టిఫికేట్ వేదిక ముందు ఉండవద్దు, సిద్ధంగా ఉండాలమ్మా. అంగోల విజయ మల్లిమల్ల గూడ్స్ గ్యారేజ్ వెహికల్స్ నవీన్ సిరిసిల్ల, లింగంపల్లి నవీన్ కుమార్, లింగంపల్లి గూడ్స్ పాడు ట్రాక్టర్ అండ్ టైలర్, ప్రజావాద్ ప్రమీల కొన్ని రావాలి. తర్వాత మీరు ప్రమీల గూడ్స్ గ్యారేజ్ మాలో నోగా వసంత రాజపేట్ ట్రాక్టర్ అండ్ ట్రైలర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వివిధ సంక్షేమ పథకాల ద్వారా దమానపేట్ వాటర్ క్యాప్, రేణుకా కోల స్వామి లింగనపేట్ ఇవన్నీ మనం గమనించవచ్చు. ట్రాఫిక్ అవగాహన, డ్రైవింగ్ మెలకువలు పాటించవలసిన నియమ నిబంధనల గురించి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రవాణా శాఖ రూపొందించిన ఒక శిక్షణ పాలనాధికారి గారు, ఎస్పీ గారు, ఇతర అతిథుల చేతుల మీదుగా తేనీటి విందు ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్ ఆడిటోరియంలో. కావున మిగతా వారందరూ తేనీటి విందును ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకోవడం జరుగుతోంది. జిల్లా పోలీస్ ఆఫీస్ గ్రౌండ్స్ లో, పరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, distribution of appreciation awards and distribution of certificates for beneficiaries and all other programs has been held at here. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడినటువంటి తెలంగాణను నూతన ఆవిష్కరణలతో కొత్త పథంలో నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందు